నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సత్యం. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. నగరంలోని స్థానిక అరసవెల్లి దరిలో వెలిసిన శ్రీరమ్య తిరుమల ఆలయంలో స్వామివారికి శనివారం ఆలయ ప్రధాన అర్చకులు కరిడంగనాథ వేదమాధవాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు విచ్చేసిన భక్తులు నామగోత్రాల పేరిట స్వామివారికి పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఆలయంలో నిత్య పూజలు జరుగుతుంటాయని తెలిపారు. శనివారంను పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రతి నెలలో బహుళ ద్వాదశిని పురస్కరించుకుని ఒకరోజు ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని అన్నారు. ఆలయ ప్రాంగణమంతా స్వామివారి నామస్మరణతో మారుమ్రోగింది. మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో బహుళ ద్వాదశి పురస్కరించుకొని శ్రీ సాంప్రదాయ సాహిత్య రంగం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ప్రతి నెలలో బహుళ ద్వాదశి రోజున అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటామని ఆయన అన్నారు. అభివృద్ధి, సంక్షేమం ఈ ప్రభుత్వానికి రెండు కళ్ళు లాంటివని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. పొందూరు మండలం తుంగపేట గ్రామంలో ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో సంక్షేమ ప్రదాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల, మత, ప్రాంతీయ విభేదాలకు తావు లేకుండా అవినీతి రహిత పారదర్శకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ దేశానికి తలమానికగా నిలిచిందని అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకోవడంతో పాటు విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కిల్లి ఉషారాణి, జడ్పీటీసీ లోలు కాంతారావు, పిఎస్సిఎస్ అధ్యక్షులు కొంచాడ రమణమూర్తి, మండల పార్టీ అధ్యక్షులు పప్పల రమేష్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాడాన సునీల్, కార్యకర్తలు పాల్గొన్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గొర్లి కిరణ్ కుమార్ను మార్చకపోతే తాము ఇండిపెండెంట్గా బరిలో ఉంటామని వైసీపీ సీనియర్ నాయకులు లోకలాప అప్పలనాయుడు ప్రకటించారు. ఈ మేరకు లావేరు మండలం పెద్దలింగాల వలస గ్రామంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడంలో గొర్లి కిరణ్ కుమార్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. పార్టీలో ఆయన ఎవరిని ఎదగనిచ్చేవారు కాదని, ప్రజా సమస్యలపై సైతం స్పందించేవారు కాదని అన్నారు. రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించేవారని ఆరోపించారు. ఆశ, అంగన్వాడీల వద్ద డబ్బులు దండుకుని అవినీతి పాలన సాగించేవారని ఆరోపించారు. నియోజకవర్గంలో హత్యా రాజకీయాలకు తెరతీశారని ఆరోపణలు చేశారు. పార్టీలో గ్రూపులు గోళా మొదలైంది మొదట కిరణ్ కుమార్ ఇంటి నుంచేనని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్ ఫౌండేషన్ ఆధ్వర్యాన సభ్యులు ఎండాకాలం దృష్ట్యా చలివేంద్రాన్ని శనివారం ఏర్పాటు చేశారు. నగరంలోని స్థానిక పాత బస్టాండ్ కూడలిలోని మార్కెట్ ప్రాంగణంలోని శనివారం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని 1వ పట్టణ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ జి రాంబాబు, లైన్ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ కొంతం సునీల్ చేతుల మీదుగా ప్రారంభించారు. వారి చేతుల మీదుగా బాటసారులకు సుమారు 300 మజ్జిగ ప్యాకెట్లను అందించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ మాట్లాడుతూ వేసవి కాలంలో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువని, అవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని, పిల్లలు, వృద్ధులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్ ఫౌండేషన్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ జాడా సాయి, జేసీఐ శ్రీకాకుళం మెయిన్ వైస్ ప్రెసిడెంట్ ఉర్లం శివతేజ, మహిళా పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సైకిల్ యాత్ర ముగింపు సందర్భంగా 80 అడుగుల రోడ్డులోని జిల్లా పార్టీ కార్యాలయంలో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఎన్డీఏ అభ్యర్థి గొండు శంకర్ ఆధ్వర్యాన శనివారం జరిగింది. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ప్రజాక్షేత్రంలో ఓటర్లు ఇచ్చే తీర్పునకు భయపడి తనపై మార్ఫింగ్లతో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా కుల సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. తాను కూటమిలోని జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమైతే అక్రమంగా కేసులు నమోదు చేస్తూ నోటీసులు పంపిస్తున్నారని తెలిపారు. ముందుగా 80 ఫీట్ రోడ్డు వద్ద సైకిల్ యాత్రను ప్రారంభించి పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరం, రూరల్, గార మండలాల నుంచి తరలివచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి చేపట్టిన సైకిల్ యాత్ర పాత బస్టాండ్, సెవెన్ రోడ్ జంక్షన్, డే అండ్ నైట్, రామలక్ష్మణ జంక్షన్, సూర్యమహల్ మీదుగా పార్టీ కార్యాలయానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మెండ దాసునాయుడు, జనసేన కోరాడ సర్వేశ్వరరావు, శంకర్, బీజేపీ నాయకులు పైడి వేణుగోపాల్, బిర్లంగి ఉమామహేశ్వరరావు, రెడ్డి గిరిజాశంకర్, పివి రమణ, దొండపాటి నవీన్, తాళ్ళూరి నవీన్, రూరల్, గారమండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో జారీ కానున్న నేపథ్యంలో ఎన్నికల ముందస్తు ఏర్పాట్లను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అలాగే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా అధికారులకు సూచించారు. జిల్లా నుండి వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మనజిర్ జిలానీ సమూన్, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, ఎస్పీ జిఆర్ రాధిక పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఫారం 6, 7, 8కి సంబంధించిన వివరాలను వివరించారు. అలాగే రోజువారీ ఎంసీసీ రిపోర్ట్స్ పంపడం జరుగుతుందని, సీజర్ బృందాలు ద్వారా చేపడుతున్న చర్యలు వివరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాలంటీర్స్, ప్రభుత్వ ఉద్యోగులపై సత్వర చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు. సివిజిల్లో వచ్చిన ఫిర్యాదులకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఎస్పీ జిఆర్ రాధిక మాట్లాడుతూ ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో నిరంతరం అప్రమత్తంగా ప్రతి వాహనాన్ని నిశ్చితంగా పరిశీలించడం జరుగుతుందని అన్నారు. అలాగే నేటికి తనిఖీలలో పట్టుబడిన పైకం, బంగారం తదితర వివరాలు వివరించారు. జిల్లాలో ఎటువంటి పొలిటికల్ వైలెన్స్ లేవని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ ఎం గణపతిరావు, రిటర్నింగ్ అధికారులు ఎం నవీన్, సుదర్శన్ దొర, అప్పారావు, ఏఎస్పీ ప్రేమ్ కాజల్, నోడల్ అధికారులు తదితరులు హాజరయ్యారు. వేసవిలో ప్రజలు దాహర్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సూర శ్రీనివాసరావు తెలిపారు. నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద శనివారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండలు విపరీతంగా ఉన్న కారణంగా వేసవికాలం పూర్తయ్యే వరకు చలివేంద్రంతో ప్రతిరోజు స్వచ్ఛమైన తాగునీటిని, మజ్జిగను అందజేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఏడాది ప్రజలు దాహర్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, అందులో భాగంగానే ఈ ఏడాది చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. జిల్లాలో ఎండలు బాగా పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని అన్నారు. బయటకు వచ్చేటప్పుడు తలపై టోపీ ధరించి లేకుంటే గొడుగు పట్టుకుని వెళ్లాలని సూచించారు. టెక్కలి మండలం తలగాం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ హనుమంతు లజపతిరాయ్ను శనివారం వైసీపీ నాయకులు ధర్మాన కృష్ణదాస్ పరామర్శించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ హనుమంతు లజపతిరాయ్ మాతృమూర్తి హనుమంతు సుశీలమ్మ దశదిన కర్మ సందర్భంగా టెక్కలి మండలం తలగాం గ్రామంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంతాప సభలో కృష్ణదాస్ మాట్లాడారు. ప్రతి మనిషి జీవితంలో అమ్మ ప్రముఖ పాత్ర పోషిస్తుందని, జన్మనిచ్చిన తల్లి రుణం తీర్చుకోవడం మానవుడుగా జన్మించిన ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుశీలమ్మ కుమారులు ప్రసన్న కుమార్, అక్షయ్ కుమార్, తలగాం సర్పంచ్ సావిత్రి, మాజీ సర్పంచ్ హెచ్ రామకృష్ణ తదితరులు ఉన్నారు. నరసనపేట, సారవకోట, పాతపట్నం, మెలియాపుట్టి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాలు, సరిహద్దు తనిఖీ కేంద్రాలను జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఆకస్మికంగా సందర్శించారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన, సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఆయా మండలాల్లో పలు కేంద్రాల పరిశీలనలో భాగంగా పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, బందోబస్తు ఏర్పాటు, రవాణా సౌకర్యం, ఓటర్ల సంఖ్య తదితర అంశాలపై ఆరా తీశారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని, రహదారి మార్గంలో ఎన్నికలు విధులు నిర్వహిస్తున్న ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలు మరింత బాధ్యతతో పనిచేయాలని జిల్లా ఎస్పీ సూచించారు. రాత్రివేళ రేడియం జాకెట్లు ధరిస్తూ సిబ్బంది విధులు నిర్వహించాలని, ప్రతి ముఖ్యమైన విషయాన్ని సంబంధిత పోలీస్ అధికారులకు తక్షణమే సమాచారం ఇవ్వాలని ఎస్పీ తెలిపారు. రెడ్ క్రాస్ శ్రీకాకుళం శాఖ ఆధ్వర్యంలో ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ నేతృత్వంలో శనివారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో రక్తం కొరత ఎక్కువగా ఉన్నందున తమ సంస్థ సభ్యులు రక్తదానం చేసేందుకు ముందుకు రావడం చాలా అభినందనీయమని డైరెక్టర్ ఫణికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ పి రజనీకాంత్, రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావులు మాట్లాడుతూ ఉద్యోగులంతా ఏకమై స్వచ్ఛందంగా రక్తదానం చేయడం హర్షణీయమని, యువత అపోహలు వీడి రక్తదానం చేయాలని, రక్త కొరత లేని జిల్లాగా శ్రీకాకుళం ఉండాలని, అందుకు ప్రతి ఒక్కరి పాత్ర అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ ఆటో ఫైనాన్స్ కలెక్షన్ మేనేజర్ ఆనంద్, జాతీయ యువజన అవార్డు గ్రహీత పెంకి చైతన్య, శాశ్వత సభ్యులు చిన్మయరావు, నంది ఉమాశంకర్, జగదీష్, ఐ టెక్నీషియన్ సుజాత, ఉర్లాం శివతేజ తదితరులు సభ్యులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం పార్లమెంటులోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వాడవాడలా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీకాకుళం పార్లమెంటు ఎన్నికల కార్యాలయంలో శనివారం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కృషి చేసిన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, డాక్టర్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, వాజ్పేయి,
ఎల్కే అద్వానీ, నేటి విశ్వగురు స్థానంలో ఉన్న నరేంద్ర మోడీ లాంటి గొప్పవారి గురించి గుర్తు చేసుకున్నారు. వారి స్ఫూర్తితోనే పార్టీలోని ప్రతి ఒక్కరూ అహర్నిశలో పనిచేయాలని, మనం ఏ బాధ్యతలో ఉన్నా నిత్యం కార్యకర్తగా భావిస్తూ పార్టీ అభివృద్ధి కోసం అన్ని వర్గాలను కలుపుకుంటూ కృషి చేయాలని బిర్లంగి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ సింగుపురపు వెంకటరమణ, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పొన్నాడు సంజీవరావు, కోరాడ అప్పలరాజులు, మండల అధ్యక్షులు పూజారి చెల్లయ్య, బీజేపీ నాయకులు మామిడి శ్రీకాంత్, సాగర్, ప్రవీణ్లు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్ర అభివృద్ధి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరసనపేట అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శనివారం ఉదయం పోలాకి మండలం రాళ్లపాడు, ముప్పిడి గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. పేదవాడి అభ్యున్నతికి, మహిళా సాధికారతకు పాటుపడిన ఇలాంటి ముఖ్యమంత్రిని ప్రజలందరూ కాపాడుకోవాలని అన్నారు. మళ్లీ సంక్షేమ రాజ్యం కావాలంటే జగనన్న పాలన రావాలని, ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగనన్నకు మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో చేపట్టిన ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్, నరసన్నపేట నియోజకవర్గం యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య, పార్టీ సిఈసి సభ్యురాలు ధర్మాన పద్మప్రియులు పాల్గొన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీ ముద్దాడ బైరాగి నాయుడు, కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, పెద్దలు, పాగోటి అప్పారావు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాలలో వాణిజ్య శాఖ వారి ఆధ్వర్యంలో అకౌంటింగ్, టాలీ ప్యాకేజ్ సర్టిఫికేట్ ప్రజెంటేషన్ ప్రోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల అధ్యక్షులు డాక్టర్ కె సూర్యచంద్రరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అకౌంటింగ్, టాలీ సర్టిఫికేట్ కోర్సు ప్రస్తుత బిజినెస్ పరంగా చాలా ఉపయోగకరమైన కోర్సు అని వివరించారు. ఈ కోర్సు నేర్చుకోవడం ద్వారా ఎక్కువ మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ పైడి శంకరనారాయణ, కళాశాల ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ పద్మావతి, యాప్టెక్ ఫ్యాకల్టీ ఎన్ సంపత్ కుమార్, కళాశాల కోఆర్డినేటర్ చింతార కృష్ణారావు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ టి ఆదిలక్ష్మి, కె లలితాబాయ్, బి సంతోష్ పట్నాయక్, యు పావని పాల్గొన్నారు. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధి ఇలిసిపురం డివిజన్లో శుక్రవారం సాయంత్రం యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు ధర్మాలను గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి ధర్మాలను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన కార్యక్రమాలు, ఇప్పటి వైకాపా ప్రభుత్వంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకోవాలని అన్నారు. మధ్యవర్తి లేకుండానే సంక్షేమ పథకాలు అర్హత ఒక్కటే ఆధారంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందించిందని అన్నారు. టీడీపీ నాయకులు అలా ఏనాడైనా చేశారా అని ప్రశ్నించారు. మంచి వారిని ఎన్నుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కరక్కాయతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కరక్కాయలో చలువ చేసే గుణం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పైత్యాన్ని హరిస్తుంది. దగ్గుతో బాధపడేవారు కరక్కాయ బుగ్గన ఉంచుకుంటే ఉపశమనం కలుగుతుంది. కరక్కాయ ముక్కలను నీళ్లలో నానపెట్టి ఆ నీటిని తాగితే గుండెకు బలం చేకూరుతుంది. వాంతులు అవుతున్నప్పుడు కరక్కాయ పొడిని మంచినీళ్ళలో తీసుకుంటే వాంతులు తగ్గుతాయి. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది, వాతాన్ని వారిస్తుంది. కరక్కాయ అరగదీసి ఆ గంధాన్ని ఎదుటి తడిస్తే తలనొప్పి, కళ్ళు మంటలు తగ్గుతాయి. కరక్కాయ పొడిలో మెత్తని ఉప్పు చేర్చి పండ్లలో తోముకుంటే చిగుళ్ళు గట్టిపడి పంటి వ్యాధులు రావు. పిప్పి పన్ను పోటు తగ్గుతుంది. కరక్కాయ హెచ్చులను పసుపు దుంపల రసంతో సహా లోహ కల్వంలో నూరి గోరు చుట్టు మీద తరచూ ప్రయోగిస్తూ ఉంటే గోరు చుట్టు పగిలి ఉపశమనం లభిస్తుంది. భోజనానికి అరగంట ముందు కరక్కాయ చూర్ణానికి కొంచెం బెల్లం కలిపి అరచెంచాడు మోతాదుగా 2 పూటలా తీసుకుంటే రక్తమరలు తగ్గిపోతాయి. కరక్కాయ చూర్ణాన్ని అరచెంచాడు చొప్పున 2 పూటలా ఆముదంతో కలిపి ప్రతినిత్యం తీసుకుంటే కీళ్ల నొప్పిలో ఉపశమనం లభిస్తుంది. కరక్కాయ చూర్ణం 2 భాగాలకు వేయించి పిప్పిళ్ళు చూర్ణం 1 భాగం కలిపి మోతాదుకు పావు చెంచాడు చూర్ణం 1 గ్రాము తేనెతో కలిపి ప్రతి 4 గంటలకు ఒకసారి చొప్పున తీసుకుంటూ ఉంటే కోరింత దగ్గు తగ్గిపోతుంది. కరక్కాయ చూర్ణాన్ని మోతాదుకు 3 గ్రాములు తేనెతో కలిపి ప్రతిరోజు 2 పూటలా ఇస్తూ నూనెలు, కారం, పులుపు, మసాలాలు వంటివి తగ్గించి చప్పిడి పద్యం చేయిస్తే 1-2 వారాల్లో కామెర్లు తగ్గిపోతాయి. కరక్కాయ హెచ్చులను, మామిడి జీడిలోను పలుకులను సమభాగాలు గ్రహించి పాలతో సహా నూరి తలకు ప్రయోగిస్తే చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ ఫలితం కనిపిస్తుంది. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం, గమనం, గమ్యం. ఋషి చింతన. 5 సంవత్సరాలకు ఒకసారి నమ్మించువాడు
రాజకీయ నాయకుడు, జీవితకాలం నమ్మించువాడు గురువు, తరతరాలు నమ్మించువాడు దేవుడు, ఏదీ నమ్మనివాడు, పరమాత్మ సత్యమును మాత్రమే విశ్వసించి అనుభవం చెందువాడు ఋషి. బాధలు శత్రువులను ఏకం చేస్తాయి, కష్టాలు మనుషులను ఐక్యం చేస్తాయి. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్టీవీ స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ను వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.